అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. కొన్నిసార్లు ఏమైందంటే మనం ఏదైనా పని అనుకుంటే అది కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు త్వరగా అయిపోవచ్చు అనమాట. అది మన చేతిలో ఉండదు, దేవుడి సంకల్పంలోని దేవుడి చేతిలోనే ఉండిద్దని ఊరికినే అనరనమాట. ఆ పరిస్థితులు వస్తే కానీ మనం నమ్మలేము. ఒక్కొక్కసారి అంటారు కదా, మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడని. అదేవిధంగా కూడా నేను పోయిన సంవత్సరం అనుకున్న ఆ పని అవ్వడానికి నాకు 1 సంవత్సరం పాటు పట్టింది. అదేదో ఏంటో అనుకోకండి. అంటే ఈ కార్తీక మాసం లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అనుకున్నాను నేను గుళ్ళో దీపాలు పెడదామని. మొక్కేం కాదు, ఎందుకో మనసుకు అనిపించింది కదా కొన్ని పనులు చేస్తే మనకి బాగుంటుందని. అలాగా నేనేం మొక్కుకోలేదు, కానీ మనసుకు అనిపించింది గుళ్ళో దీపాలు పెడితే బాగుంటుందని. అందుకని ఈ సంవత్సరం పట్టిందండి. 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎందుకో కుదరలేదు, నేను ట్రై చేస్తే కానీ అవ్వలేదు. దేవుడు ఈ సంవత్సరం రాసిపెట్టుందేమో చెయ్యాలని, అందుకని ఈ సంవత్సరం కుదిరింది. అయితే నేను వాటి కోసం గుడిలో ప్రమిదలు పెట్టడానికి, దాంతోపాటు మిగతా పూజకు కావాల్సిన సామాగ్రి కోసం బయటికి రోడ్డు మీదకి వెళ్ళాను అనమాట, షాపింగ్కి. అయితే నేను ప్రమిదలు తీసుకోవాలని హోల్సేల్ మట్టి కొండలు వాళ్ళు అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమిదలు పక్కన పెడితే పక్కన వెరైటీ ప్రమిదలు అనేవి భలే నన్ను ఆకర్షించాయనమాట. చూడటానికి ఎంత బాగున్నాయో, అవి ఎంత అట్రాక్టింగ్గా ఉన్నాయోనండి. నేను వచ్చిన పని కూడా మర్చిపోయిన అవి చూస్తూనే ఉన్నాను. ఇదేంటి అదంతా ఇదంతా అని అడుగుతూనే ఉన్నాను వాళ్ళని. తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు దీపం కొండెక్కకుండా ఉండడానికి వెరైటీ ప్రమిదలు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం షాపింగ్ అంతా చేసుకొని నేను పూర్తిగా ఇంటికి వచ్చాను. అయితే ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని అయితే తీసుకొచ్చాను. వాటికి ఏమేమి అవసరం అవుతాయో మీకు తెలుస్తాయి కదా ఎప్పుడైనా గుళ్ళో దీపాలు పెట్టేటప్పుడు అనేసి చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నానండి. నేనైతే తమలపాకులు, నిమ్మకాయలు, అలాగే వడపప్పు పెట్టడానికి పెసరపప్పు అవి తీసుకున్నాను. తర్వాత అరటిపళ్ళు తీసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ తీసుకోవాలి. ఈ కార్తీక మాసం ఏమో కానీ తెలియదండి, మార్కెట్లో అయితే బాగా రేట్లు అయితే మరీ ఎక్కువ ఉన్నాయి. అలాగే నేను ఉసిరికాయలు కూడా తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవాలా. అండ్ ఇవి వచ్చి పువ్వొత్తులు. అయితే మనము ఎప్పుడైనా గుళ్ళో ఎక్కువ దీపాలు పెట్టాలన్నప్పుడు మనం నార్మల్ ఒత్తులు ఉంటాయి కదా, అవి పెడతాం కదా, అలా కాకుండా ఈసారి పువ్వొత్తులు ట్రై చేయండి. ఎందుకంటే నాకు తెలీదు, మా పక్కన ఇంటి ఆంటీ చెప్పారు పువ్వొత్తులు అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉండిద్దని. అయితే నేను మొత్తము ప్రమిదలు వచ్చి 9 డజన్లు తీసుకున్నానండి. 9 డజన్లు మొత్తము నేను ఇంటికి వచ్చాక వెంటనే వాటన్నిటిలో తీసి నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే నీళ్ళల్లో పెట్టామనుకోండి, అవి మట్టి కదా, కొంచెము నీళ్ళల్లో అవి పీల్చుకున్నంటే నూనె పీల్చుకోకుండా ఉంటాయి. కాబట్టి రాత్రంతా ఒక రోజంతా నేను రాత్రే నానబెట్టేస్తున్నాను. అందుకే మీకు లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. ఇవి వచ్చి 9 డజన్లు తీసుకున్నాను. 9 డజన్లు తీసుకున్నాం కదా, ఎక్స్ట్రాగా ఇంకొక 6 7 వేసినట్టున్నారు అంతే. నేనైతే లెక్క పెట్టలేదు. నేను గుడిలో ఇన్ని దీపాలు వెలిగిస్తానని కూడా అనుకోలేదన్నమాట. అండ్ ఇంకోటి ఇది వచ్చి చిన్న పీట తీసుకున్నానండి, మార్కెట్కి వెళ్ళాను కదా. అయితే నేను దీనికి రేట్ ఎక్కువ పెట్టేసానేమో అనుకుంటున్నాను. ఇది ఎంత ఉంటుందో అయితే నాకు కామెంట్ చేయండి ఒకసారి, నాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను. పూజ గదిలో అమ్మవారిని పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఒకసారి ఇది తీసుకుంటే మనకి పర్లేదు అనుకుంటే ఇంకోటి తీసుకుందాము నెక్స్ట్ అనేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 100 రూపాయలు పడింది. ఇది ఎంత ఉండిద్ది, ఒకవేళ బార్గెనింగ్ చేస్తే ఎంత అడగచ్చు అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 100 రూపాయలైనా డబ్బులు ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా అనేది ఒక తేడా అయితే తెలిసిద్ది కదా, అందుకోసం అనేసి నేను అడుగుతున్నాను. అలాగే ఇది గ్రాస్ మ్యాట్ అంటాం కదా, అది కూడా తీసుకున్నాను. ఇది నాకు 90 రూపీస్ పడింది. సో ఇదేంటంటే బయట నేను ఇంట్లో డెకరేషన్ కోసమని వేరే చోటకని తీసుకుంటే అది నాకు వేరే చోటకు ఉపయోగపడింది. నేను అనుకున్న ప్లేస్లో అయితే అది సెట్ అవ్వలేదు. అందుకని ఇంకా నేను టీవీ దగ్గర ఇంకా చాలా ప్రయత్నాలు, అంటే వేరే చోట పెట్టి చూశాను. ఇది నేను జస్ట్ అంటే ఇలా పెడితే ఎలా ఉండిద్ది, ఇది కూడా పెడితే ఎలా ఉండిద్ది అని తీసుకున్నాను. అందుకని ఒక మ్యాటే తీసుకున్నాను. నచ్చితే కనుక ఇంకో 2-3 తర్వాత ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకుందామని. అయితే ఇంకా నేను నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసండి, నేను మా ఇంట్లో టీవీ దగ్గర చిన్న కృష్ణయ్య ఉంటారు కదా. సో ఇంకేం చేశానంటే ప్రతిసారి కృష్ణయ్యకి ఎప్పుడైనా పువ్వులు ప్రసాదం పెట్టేటప్పుడు డైరెక్ట్ నేల మీద అయిపోతుంది. నేను ఆల్రెడీ చిన్న మార్బల్ లాంటిది పెట్టాను, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అందుకే కృష్ణయ్య ఇక్కడ అరేంజ్ చేసుకున్నాడా అనిపించింది అనమాట. ఇక్కడ పెట్టి చూసాక మ్యాట్ ఇక్కడ సెట్ అయిందనమాట. అది చూడటానికి ఒక చిన్న బృందావనంలాగా గడ్డిలో అవన్నీ చుట్టూ గడ్డి అలా ఉన్నట్టు కనిపించింది. కాకపోతే పెట్టిన చిన్నవైనా ఇంకా నేను దాన్ని పూర్తిగా కంప్లీట్ అయితే చేయలేదు. తర్వాత అరేంజ్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు కొంచెం పూజా పనులన్నీ ఉన్నాయి కదా, అందుకని.
సో ఇలా అయితే టీవీ దగ్గర అరేంజ్ చేశాను అనమాట కృష్ణయ్యని మొత్తము. ఇక్కడ కింద గ్రాస్ లాగా కనిపిస్తుంది కదా, అందుకని అలా పెట్టాను. బాగుంది కదా చూడటానికి కూడా అని ఇలా పెట్టి కొంచెం నా దగ్గర ఉన్న చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, అవి చుట్టూ పక్కల పెట్టాను అనమాట. చిన్న తాబేలు బొమ్మ ఒకటి, తర్వాత రాముల వారి పటం ఒకటి చిన్నది ఉంటే అది పెట్టాను చుట్టూరు. ఎలా ఉందో నాకు ఈ సెట్టింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో మాత్రం టీవీ దగ్గర బాగుంది. ఇంకా మ్యాట్ అయితే అది బాగుంది. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకో 2-3 తీసుకుంటే టీవీ దగ్గర అలా వేయచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.